ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనం ఆశీర్వదించబడుతున్నామంటే ఆయన కృప మాత్రమే. ఈరోజు మన దీవెనకరంగా ఉంటున్నామంటే ఆయన ఆశీర్వాదం మాత్రమే. ఏదైనా ఒక సమస్య తీరాలని మనం పదే పదే ప్రార్థిస్తున్నప్పుడు ఆ సమస్య తీరేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. అలాగే ఆ సమస్య తీరాక కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ప్రభువా, ఈ సమస్యను నా యొద్ద నుండి తీసివేసినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇగో నా ప్రభువా, నా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ప్రభువా అని మనం చెప్పేవారుగా ఉండాలి. మన జీవితంలో సమస్య కావచ్చు, ఏదైనా ఆశీర్వాదం కావచ్చు, ఏదైనా సరే మనం కోరుకున్నది జరిగినప్పుడు వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారుగా ఉండాలి. ఆపదలోను, ఇబ్బందుల్లోనూ, శ్రమల్లోనూ, సంతోషంలోనూ ఎల్లవేళలా కూడా ప్రభువు నీకు కార్యం చేసినప్పుడు, ఎల్లవేళ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఆ సమస్యల నుంచి తప్పించినప్పుడు నువ్వు కృతజ్ఞత భావం కలిగే రీతిగా ఉండాలి.